మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు అనేటువంటిది ప్రధాన వార్త కూడా మనం చిన్న ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు 10 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సేవలు చేసి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను పదిలంగా భారతదేశ ప్రజలకు అందించినటువంటి గొప్ప మేధావి దేశ ప్రధానిగా చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ కుల మత వర్గ భేదం అనేది తారతమ్యం లేకుండా సమాజం పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆర్థిక శాఖలో తనదైన ముద్ర వేసుకున్నాడు, ఆర్బీఐలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈరోజు మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాలు బతికి ఆయన తుది శ్వాస విడిచినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. అందుకోసమే మన్మోహన్ సింగ్ ఇక లేరు అనేటువంటిది ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ ఇక లేరు అనేటువంటి ప్రధాన వార్త. మాజీ ప్రధాని మరణం బాధాకరం, దేశం గర్వించిన నాయకుని కోల్పోయాం. దేశ ఆర్థిక సంవత్సరాలకు శ్రీకారం చుట్టిన మహానేత మన్మోహన్ సింగ్ నుంచి రాజకీయ మెలకువలు నేర్చుకున్నాను. ఆదర్శవంతమైన జీవితాన్ని సాఫల్యం చేసుకున్న మాజీ పిఎం మరణంపై ప్రగాఢ వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఎన్నో విషయాల మీద, రాజకీయ ఆలోచన విధానం మీద, ఆర్థికమైనటువంటి అంశాల మీద ఆయన మౌనం వెనుక అనేకమైనటువంటి సమస్యల వెనుక, ఆయన మౌనం వెనుక దేశ ఆర్థికమైనటువంటి పరిస్థితులను అవన్నీ కూడా నేను చూసి నేర్చుకున్నానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలు శ్రీకారం చుట్టారని ఒక సందేశంలో పేర్కొన్నారు. ఒక ఆర్థికవేత్తగా, ఒక అధ్యాపకుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించాలని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా వారు దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రాగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన సందర్భాలు చూస్తున్నాం. ఎంత సౌమ్యుడంటే అనేకమైనటువంటి ఇవాళ 140 కోట్ల మంది భారతీయ ప్రజలు ఇవాళ ఇంత ఆర్థికంగా ఈ విధంగా ఉంటున్నారంటే దానికి కారణము ఇవాళ ఉన్నటువంటి దేశ ప్రధానిగా 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మన్మోహన్ సింగ్ హయాంలోనే. ఇప్పుడున్నటువంటి దేశ ప్రధాని అనేకమైనటువంటి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ఇవాళ గుళ్ళు గోపురాలని ఇవాళ కోట్ల రూపాయలు రోడ్లు దారదత్తం చేస్తూ ఇవాళ అనేకమైనటువంటి అవసరాలు కాకుండా పేద బడుగు బలైన వర్గాల ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇష్టానుసారంగా చేసేటువంటి సందర్భాలు వచ్చినాం. ఈ ప్రధానికి ఇప్పుడున్నటువంటి దేశ ప్రధానికి చాలా వ్యత్యాసం ఉండేటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా కులం అనేది లేదు, మతం అనేటువంటి లేకుండా పరిపాలించినటువంటి సందర్భము మన్మోహన్ సింగ్ది. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం, ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇవాళ కుల రాజకీయం చేస్తేనే, ఇవాళ మత రాజకీయం చేస్తేనే ఇవాళ ప్రధాని అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఎంత తేడా ఉందో మనం చూస్తున్నాం. అలాంటి గొప్ప నేతను మనం కోల్పోవడం నిజంగా బాధాకరం. ఇలాంటి గొప్ప నేత నిజంగా మన భారతదేశంలో మహానీయులు, మహాయోధులు, పురుషులు లాంటి వ్యక్తులు కూడా భారతదేశంలో పుట్టినందుకు నిజంగా భారతదేశం గర్వపడాలి. అలాంటి స్థాయికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వెళ్ళాలి. ప్రతి ఒక్క యువకులు కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇది ఒక్కసారికే ఉంటుంది కాబట్టి అలాంటి జీవితాన్ని మన్మోహన్ సింగ్ లాంటి రాజకీయ నాయకులు, ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడిగా 2024 వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ లాగా ప్రతి ఒక్కరి జీవితం ఉండాలని కూడా జైబీన్ సంస్థల నుంచి కూడా కొనియాడుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.